హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు యోగిని ఏకాదశి విశిష్టతను గురించి తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు. ఇది మనకు ఈ సంవత్సరం జూలై నెల 31వ తేదీన వచ్చింది. ఈ యోగిని ఏకాదశి రోజు ఎలా శ్రీ మహావిష్ణువును పూజించాలి, వ్రత నియమాలను ఎలా పాటించాలి, ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటనే విషయాలను తెలుసుకుందాం. ఏకాదశి వ్రత విధానములు శారీరక మానసిక రుగ్మతలకు దివ్యమైన ఔషధతుల్యములైనటువంటి ఇహపర సాధకములు. అందుకని ఏకాదశిని ఏమంటాము? మహాపాప ప్రశమని, మహాపుణ్య ఫలద అని చెప్పి నమస్కరించుకుంటాం. అంటే ఈ ఏకాదశి రోజు వ్రత నియమాల ప్రకారము శ్రీ మహావిష్ణువును పూజించుకుంటే వచ్చే ఫలితాలు ఏం చెప్పారంటే, ముఖ్యంగా పద్మపురాణం తెలియజేసిందండి ఈ నియమాలన్నీ. ఉన్న స్థితి నుండి అత్యున్నతమైన స్థితి పొందాలని అనుకున్నా, ఉత్తమ గతులు పొందాలనుకున్నా, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి వ్రత ఆచరణ చేసి తీరాలి. ఎలాంటి రోగాలు రాని యోగ విధానమే ఏకాదశి, ఉపవాసం మరియు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ అని చెప్పి పురాణాలు, అందులో ముఖ్యంగా పద్మపురాణం తెలియజేసింది. ఈ ఏకాదశి రోజు ఎలా చేయాలి అంటే, ఏకాదశికి ముందు దశమి రోజు ఒంటిపూట భోజనం చేయాలి. ఏకాదశి వ్రత నియమాల ప్రకారము ఉపవాసం చేయాలి, హరినామ స్మరణ చేయాలి, జాగరణ చేయాలి. ఆ మర్రోజు ద్వాదశికి పాలన చేసి అన్నదానం చేయాలి. ఇవి ఏకాదశులన్నిటికీ ఈ ఏకాదశి నియమాలు ఒకటేనండి. ఎందుకంటే చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు మనకున్న 24 ఏకాదశులకు 24 పేర్లు ఉన్నాయి. అధిక మాసం వచ్చినప్పుడు ఇంక 2 ఏకాదశులు వస్తాయి, వాటికి పేర్లు ఉన్నాయి. అయితే ఈ ఏకాదశులన్నిటికీ కూడా మనము ప్రధానంగా విష్ణు పూజ చేయాలని చెప్పి పద్మపురాణం తెలియజేస్తుంది. తర్వాత ఏకాదశికి వ్రత నియమాలు పాటించేవాళ్ళు వేకోజాముని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి దేవతా మందిరమును శుభ్రం చేసుకొని దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు తమకు తోచిన రీతిలో పంచోపచార పూజా విధానం కానీ, షోడశోపచార పూజా విధానంలో కానీ చక్కగా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానాల్లో పూజించుకోవాలి. ఎందుకంటే ఈ ఉపవాసం అనేది శారీరక శుద్ధి అనేది పురాణాలు తెలియజేస్తుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణం సకల మనోవైకల్యములకు దివ్యాంజనం అని చెప్పి నారద మహర్షి తెలియజేశాడు. ఈ ఏకాదశి వ్రత మహత్యములన్నిటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు మొదలైన పాండవులందరికీ కూడా మహాభారతంలో తెలియజేశాడు. 24 ఏకాదశుల గురించి తెలియజేశాడు. అంత అద్భుతం అది. ఇలా ముఖ్యంగా హరినామస్మరణ, వీటన్నింటిలో కూడా విష్ణు సంబంధమైన కథలు వినాలండి. ఆ రోజు భాగవతం వినాలి, చాలా ప్రధానంగా వినాలి భాగవతం. ఎందుకంటే భాగవతం ఏంటంటే భాగవతోత్తముల పునీత చరిత్రలకు కాణా చేయని మహాభాగవతం. చక్కగా ఒక పద్యము, ఒక శ్లోకము, అందులో విష్ణు సహస్రనామం, పూర్తిగా విష్ణు సహస్రనామం చేయలేని వాళ్ళు సులభమైన మార్గము మనకు శివుడు చెప్పున్నాడు కదా పార్వతీదేవితో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పుకోండి. వచ్చిన వాళ్ళు హాయిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. భాగవతంలోని పద్యాలు చాలా సులభం. ముఖ్యంగా పోతన గారు మనకు, ఆయన మన తెలుగు గడ్డ మీద జన్మించడం మన అదృష్టం, మన పుణ్యఫలం. ఆయన ఎన్ని చక్కటి పద్యాలు మనకు అందించారు. అలాగా ఆ పద్యాలు ఏవి చదువుకున్నా కూడా ఫలితం ఉంటుంది. కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని పైని చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైని తవిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నాడు కదా. ఇలాంటి పద్యాలు, చిన్న చిన్న పద్యాలు, పెద్ద పద్యాలు చాలా ఉన్నాయి. భాగవతం నిజంగా చదువుతుండే కొద్దీ ఎంతో ఆనందం వేస్తుంది, విష్ణువు మీద భక్తి కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి వ్రత నియమాలన్నీ ఒకటి. అయితే ఈ ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశికి ఒక కథ ఉందండి. ప్రతి ఏకాదశికి ఒక కథ ఉంది. దీన్ని యోగిని ఏకాదశిని ఎందుకంటారో ఆ కథ తెలుసుకుందాం. పూర్వము పురాణ కాలాల్లో ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడు పరమశివభక్తుడు. ఆయన అనునిత్యము సౌగంధిక పుష్పములతో శివుణ్ణి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము నమక చమకోలతో చేసిన అనంతరం ఆ పూలతో పూజించేవాడు. అయితే ఈ పూలు ప్రతిరోజు తీసుకుని రావడానికి ఆయన ఒక యక్షుణ్ణి పెట్టుకున్నాడు. ఆయన సరస్సు నుంచి ఆయన పోసుకొని వచ్చి ఇచ్చేవాడు అనమాట. అలా ఒక యక్షుడు ప్రతిరోజు, ఆ యక్షుడి పేరు హేమమాలి. ఆయన కూడా చాలా నిష్ఠాగరిష్ఠుడై ప్రతిరోజు తెచ్చి ఆ పూలు ఇవ్వటం, ఈయన పూజ చేసుకోవడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఒకరోజు ఈ హేమమాలి పూలు కోసుకొని వస్తూ ఉన్న సమయంలో ఆయన భార్య ఎదురవుతుంది. ఆయనకు చాంచల్యమైన బుద్ధితో భార్యతో సంసార జీవితాన్ని గడిపి ఈ పూలను ఆమె శిరస్సులో అలంకరిస్తాడు. ఎంతసేపటికి పూజకు పూలు రావు. ఇది గ్రహించినటువంటి, తెలుసుకున్నటువంటి కుబేరుడు అతను చేసిన అపరాధానికి అతన్ని శపిస్తాడు. కుష్ఠురోగివై భూలోకంలో పడిపోవాలి. వెంటనే ఆయన భూలోకంలో మేరు పర్వతం మీదకి వచ్చి పడిపోతాడు. బదరీ క్షేత్రం దగ్గర కేదారము బదరీ ఆ ప్రాంతంలో పడిపోతాడు. చాలా వ్యధ చెందుతాడు. రోగంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే అతని అదృష్టం పొంది సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి మార్కండేయ మహర్షి దర్శనం ఆ హిమాలయాల్లో ఆయనకు కలుగుతుందండి. మార్కండేయుడికి తన గోడు విన్నవించుకుంటాడు. వెంటనే మహర్షి ఉపశమనం కలిగేటటువంటి, శాప విమోచనం కలిగే ఉపాయం చెప్తాడు. ఏంటంటే ఆ బదరీ క్షేత్రంలో అక్కడ ఆకాశగంగ మందాకిని ఉంది. ఆ మందాకినిలో ప్రతిరోజు స్నానం చేసి అక్కడ శివుణ్ణి పూజించుకొని, ముఖ్యంగా ఆయన పూజ చేస్తూ ఉన్న ఈ ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశి వస్తుంది. ఈ ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశిని యోగిని అంటారు. విష్ణు తిథి, యోగిని తిథి. ఈ తిథి రోజు ఆయన శ్రీ మహావిష్ణువు ప్రతిమను కూడా పెట్టుకొని మహర్షి సలహా మేరకు కటిక ఉపవాసం ఉండి కఠోరమైన దీక్షతో క్షణం తీరిక లేకుండా శివనామస్మరణ, హరినామస్మరణ చేస్తాడు. పరిపరి విధాల శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటాడు. ఎట్టకేలం శివుడు, విష్ణువు ఇద్దరూ కూడా ప్రత్యక్షమై అతని యొక్క భక్తికి మెచ్చి కోరిక కోరుకోమంటే చక్కగా శ్రీ మహావిష్ణువు భార్యా సమేతంగా నువ్వు వైకుంఠానికి రా అని చెప్తాడు, అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడంటే శ్రీ మహావిష్ణువు యొక్క చతుషష్ఠి గణాలతో కూడిన ఆ 64 మంది యోగిని శక్తులు భూలోకానికి ఈ యోగిని తిథి నాడు, కృష్ణపక్ష ఏకాదశి నాడు వచ్చి తిరుగాడుతూ ఉంటారు. ఇక్కడ ఈయన చూడటం, ఈ హేమమాలని అనుగ్రహించటం, యోగిని రూపంలో అనుగ్రహించి మోక్షం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళంతా శ్రీ మహావిష్ణువు అంశే. ఇది పద్మపురాణంలో ఉన్న కథ అన్నమాట. ఆ విధంగా ఆయన మోక్షానికి వెళ్తాడు శాప విముక్తుడే. కాబట్టి ఈ యోగిని తిథి రోజు శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే నియమనిష్టలతో పూజిస్తారో నమ్మకంగా వాళ్లకు యోగం కలుగుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్య ధన కనక వస్తువాహనాలు అన్నీ కూడా శ్రీ మహావిష్ణువు సమకూరుస్తాడు. ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అందువల్ల ఎవరైతే భక్తి, ఇంకొకటండి, ఈ యోగిని ఏకాదశి రోజు తులసి కోటకు పూజ చేసుకోవాలా. తులసి కోటకు వీరిన వాళ్ళు ప్రదక్షిణ చేయాలా, పూజ చేయాలి. ఎందుకంటే తులసి కోట సర్వతీర్థమయం, సర్వక్షేత్రమయం, అన్ని పుష్పముల సారం తులసి అని చెప్పి మనకు పద్మపురాణం తెలియజేసింది. అందుకే ఈరోజు తులసీమాలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. సుగంధ పరిమళ భరితమైనటువంటి అన్ని పూలతో, తామర పూలతో సహా పూజించుకోవచ్చు. కానీ తులసి మాల వేస్తే అధికం ఫలం అని చెప్పారు.
కాబట్టి అత్యంత అయితే ఇక్కడ ఒక విషయం, ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేసేవాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఓపిక లేని వాళ్ళు, వృద్ధులు, బాలింతలు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఏదైనా ఆవు పాలు, తాజా ఫలము స్వీకరించి శరీరాన్ని పడుకోబెట్టి చేయబడలేదండి. అలా కొద్దిగా అల్పాహారం తీసుకుని చేయొచ్చు. కాబట్టి ఇలా ఏకాదశి వ్రత నియమాలు దాదాపు అన్ని ఏకాదశులకు మనకు పురాణాల్లో ఒక విధంగానే చెప్పారు. కాబట్టి చిత్తశుద్ధి, మనోశక్తి, భగవంతుడి మీద భక్తి ఉండి ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే అధిక ఫలితాలు కలుగుతాయండి. భగవంతుడు అనుగ్రహిస్తాడు. అసలు మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడి మేనత్తైనటువంటి కుంతీదేవి ఆయన్ను ప్రార్థన చేస్తుందండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ లోకేశ్వర నిర్వాణ సంధాయక నీకు మురక్కెదనని చెప్పి ఎంతగానో వేడుకుంటే పరమాత్మ ప్రత్యక్షమై అత్త ఏమీ నీ కోరిక అని అడుగుతాడు. నా కుమారులను నీకు అప్పగిస్తున్నానయ్యా, నిన్ను నమ్మి నీకు అప్పగిస్తున్నాను, నన్ను నా బిడ్డలను కాపాడు, నీ మీద నమ్మకం ఉంచుతున్నావు అని చెప్తుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, నన్ను నమ్మి చెడిపోయిన వాడు ఈ లోకంలో ఎవరు లేరత్త అంటాడు. ఇది శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తే వచ్చే ఫలితం. కాబట్టి ఈ యోగిని ఏకాదశి రోజు భక్తితో ఎవరైతే శ్రీ మహావిష్ణువును వ్రత నియమాల ప్రకారం పూజిస్తారో వాళ్లకు సంతాన ప్రాప్తి, విద్యా ప్రాప్తి, ఐశ్వర్యము అన్నీ కూడా కలిగి యాతనా సంబంధమైనటువంటి బాధలన్నీ తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.